నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒకవైపు కాంగ్రెస్ బీజేపీలు పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఆ లాండ్ ఆర్డర్ ఏడెళ్తుంది. మరోవైపు కేటీఆర్ ఏదైతే హైకోర్టులో క్వాష్ పిటిషన్ రద్దయింది, నిజంగానే కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా? బీఆర్ఎస్ నేతల్లో ఎటువంటి భయం నెలకొంది అని మనం విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సామాజికవేత్త బక్క జడ్సన్ సార్ ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా రాష్ట్రంలో గత వారం రోజులుగా తిరుగుతుంది కేటీఆర్ అరెస్ట్ అంటూ, దాని చుట్టే తిరుగుతుంది. నిజంగా కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా? బ్రదరు, కేటీఆర్ అరెస్ట్ అంటుండ్రు కదా. అసలు కేటీఆర్ను ఏ కేసులు అరెస్ట్ చేస్తుండ్రు? ఈ కార్ రేసులో అరెస్ట్ చేస్తే ఆ కేసుని ఎందుకు అరెస్ట్ చేయాలి? నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే చెయ్యి. కానీ ఈరోజు 55 కోట్ల కేసుల యాక్టింగ్ అరెస్ట్ కాదు. కేటీఆర్ కూడా నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేయి, మిషన్ భగీరథ కేసులు అరెస్ట్ చేయి, కేటీఆర్ని అరెస్ట్ చేయి, కాళేశ్వరం కేసులు అరెస్ట్ చేయి, కేటీఆర్ని అరెస్ట్ చేయి, ధరణి కేసులు అరెస్ట్ చేయి, దాని మీద ఎంక్వైరీ చేయి. దానికి కమిషన్ వద్దు, ఇదే ఏసీబీతో చెప్పి, ఇదే విజిలెన్స్తో చెప్పి. ఇప్పుడు కమిషన్ అని వేసినా కమిషన్ అవసరం లే, నువ్వు విజిలెన్స్తో ఏసీబీతో చెప్పి వాళ్ళను ఆ కేసులో అయినా జైలుకు పంపు. ఇవి పిటి కేసు వేసి ఎవరిని పిచ్చోళ్ళని చేయనీకి. ఇంకోటి, కేటీఆర్ను 100% అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారంటే ఎక్కడికి కూడా ఆయనకు ఉపశమనం దొరకదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద కుట్రతో జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర ఉన్నాయి. ఎట్లా అంటే ఇక్కడ ఏసీబీ విచారణ పిలిచినప్పుడే ఈడీ నోటీసులు పంపుడు ఎక్కడిది? అక్కడ బీజేపీ ఉంటుంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ పాముంగీసా. బీజేపీ వాళ్ళు బండబూతులు వాళ్ళకి ప్రియాంక గాంధీని తిడతారు. ప్రియాంక గాంధీని తిట్టినందుకు మా లీడర్ను తిడతారని యూత్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఆఫీస్ ముందు పోతారు. ఆ బీజేపీ ఆఫీస్ ముందు పోతావా అని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర ఫోన్ చేయించి వాళ్ళు అరెస్ట్ చేయించి క్రిమినల్ కేసులు పెట్టించి రాత్రి మొత్తం హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో పెట్టించి వాళ్ళని సెంట్రల్ జైలుకు పంపుతున్నారు. అంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా, లేకుంటే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ వెనుక బీజేపీ కాంగ్రెస్ ఉన్నదా? ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సమర్థించుకుంటా కేటీఆర్ను అరెస్ట్ చేయాలనే దాన్ని సమర్థించుకో మద్దతు తెలుపుతుంది ఎవరు? బండి సంజయ్, అరవింద్, ఈరోజు రఘునందన్ రావు. బీజేపీ వాళ్ళు మద్దతు తెలుపుతుంది. అంటే వీళ్ళందరూ ఈరోజు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరే. ఇలా బతికొచ్చిన వాళ్ళు కాంగ్రెస్ నడుస్తుంది, కాంగ్రెస్ను బతికించిన కాంగ్రెస్ ఉన్నది. ఇలా బతికించిన కాంగ్రెస్ వాళ్ళు ఎట్టుండో అట్నే ఉన్నారు. ఇలా బతికొచ్చిన కాంగ్రెస్ వాళ్ళదే పెత్తనం ఉన్నది. వీళ్ళు బతికొచ్చిన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ, వీళ్ళిద్దరు కలిసి కుట్ర చేసి ఈరోజు ఈ కార్ రేసుల అన్ని తీర్లకి వెళ్ళి కోట్లకి వెళ్ళి కానీ ఎక్కడికి వెళ్ళి కానీ ఆయనకి ఎక్కడ కూడా లేకుండా చేసి జైలుకు పంపే ప్రయత్నం ఉన్నది. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ చుట్టూ ఒక మహాభారత యుద్ధమే నడుస్తుందని చెప్పేసి మనం అనుకోవాలి. అంటే ప్రధానంగా కేటీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపిస్తుంది ఈ రేసింగ్ ఫార్ములాలో ఎటువంటి అవినీతి జరగలేదని అటు హరీష్ రావు కావచ్చు, నేతలందరూ చెప్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది తెలంగాణలో పొలిటికల్ బాంబులు వెళ్తాయి, ఖచ్చితంగా ఈ ఫార్ములా రేస్లో అవినీతి జరిగింది, గ్రీన్కో కంపెనీకి డబ్బులు ముట్టినాయని పదే చెప్తూ వస్తున్నారు. నిజంగానే ఆ డబ్బులు ముట్టినాయంటారు, లేకుంటే ఈ రైతు భరోసా పైన ఈ డైవర్షన్ పాలిటిక్స్ సైడ్ ఏమైనా తీసుకెళ్తున్నా? బ్రదర్, ఈ కార్ స్కామ్ గురించి అసలు నాకు అవసరం కూడా నాకు. ఈ కార్ రేస్లా కార్ ఒకవేళ స్కామ్ జరిగున్నా దాంతో నాకు పెద్ద దాకిన దెబ్బలు కూడా లేవు. నాకు పెద్ద దెబ్బ కాళేశ్వరంతో దాకింది తప్ప, నాకు పెద్ద దెబ్బ మిషన్ భగీరథతో దాకింది తప్ప. నువ్వు ఆ కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయబ్బా. దాని మీద ఇప్పుడు లేటెస్ట్ కూడా దాని మీద ఇప్పుడు మొన్న సంఖ్యచాల కాడ వాళ్ళ ఇంజనీర్లు కూడా రికమెండ్ చేసి నిన్న బ్లాక్ లిస్ట్ ఎక్కిమని. నిన్న కేటీఆర్ కూడా అదే చెప్పిండు. కేటీఆర్ నేను ఇచ్చిన స్టేట్మెంటే ఆయన మాట్లాడిన ప్రతి పార్టీ, మా పార్టీ కూడా ఆయన కూడా ఒప్పుకున్న, నా పార్టీ కూడా చందాలు ముట్టినాయి, అన్ని పార్టీలకు కూడా ముట్టినాయి. కానీ ఆయన తప్పు చేసిండు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు తీసుకుంటలేరు? ఆయనను ఎందుకు వదిలేస్తుండ్రు? ఆయన మీద ఎందుకు చర్యలు లేవు? కాబట్టి ఈ దిక్కుకెళ్ళి మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఈరోజు పెద్ద కేసులల్లో మీరు బుడ్డ కేసులు పట్టుకుంటున్నారు. పెద్ద కేసులలో మీరు ఎందుకు దాని జోలికి ఎందుకు పోతలేరు? నా డిమాండ్ అది. అరే 1000% నువ్వు అరెస్ట్ చేయి, కానీ ఈరోజు దేన్నైతే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అధికారం రాగానే వీళ్ళని అటాక్ చేస్తా, వీళ్ళ మీద నేను దాడి చేస్తా, వీళ్ళ మీద నేను తీసుకుంటా అని ఎప్పుడు మాట్లాడలే. సిబిఐ ఎంక్వైరీ మేఘా కృష్ణారెడ్డి మీద మాత్రం కాళేశ్వర్ కాంట్రాక్ట్ అని పక్క సిబిఐ ఎంక్వైరీ పెడతాను. ఇలా ముఖ్యమంత్రి దాని మీద ఎందుకు పెడతలేమా? నువ్వు ఆ స్కామ్ల పైన ఎందుకు విచారం లేదు? ఈరోజు అదెందుకు వదిలేసిండ్రు? గతంలో మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పదే కాళేశ్వరంలో స్కామ్ అయింది, కాళేశ్వరం స్కామ్ అని పెద్ద ఎత్తున మనం హెడ్లైన్స్ కూడా చూసాం. నిజం మీరు అన్నట్టు ఎందుకు స్పందిస్తలేదు అని దీని వెనుక ప్రభుత్వం ఏమైనా కుట్ర ఉందా?
ఎందుకంటే వీళ్ళందరూ కూడా షేర్ హోల్డర్స్ అబ్బా, వీళ్ళు కూడా జైలుకు పోతారు ఆ కంపెనీల చుట్టూ అంతే కదా. వాళ్ళతో నీళ్ళు జైలుకు పోతారు. అందులో ఎవరు ఇవాళ నేను అందుకే అంటున్నా, నీ ఇంట్లో మేయా కృష్ణారెడ్డి స్కాములు చేసిందా లేదా, లేకుంటే ఆయనకు తారపత్ర గ్రంథమి ఈరోజు బాజాప్తా ముఖ్యమంత్రి మీదనే 31 ముఖ్యమంత్రి మీద అత్యధిక కేసులు 89 కేసులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ. టాప్ కేసులు 31 ముఖ్యమంత్రులల్లా అత్యంతమైన కేసులు 89 కేసులు ఈరోజు రేవంత్ రెడ్డి పైన ఉన్నాయి. 89 కేసెస్ ఉన్నాయి, అర్థమైందా? అందులో 72 కేసెస్ క్రిమినల్ కేసులు, 72 కేసులు జైలుకు పోయే 72. అవి ఏదో చాచా నెహ్రూ, మహాత్మా గాంధీ, ఫ్రీడమ్ ఫైటర్ మీద కేసులు కాదు, అన్ని క్రిమినల్ కేసులు. అలా 420 కేసు కూడా ఉంది. ఇలా రాష్ట్రానికి ఉన్నది 420 ముఖ్యమంత్రి, అది స్పష్టంగా మనకు కనబడుతూనే ఉంది. అంటే ప్రధానంగా మీరు ఎప్పుడు చూసినా, ఈ మీడియా పరంగా చూసినా, ఏ టాపిక్ వచ్చినా సరే రేవంత్ రెడ్డి గారిని పదే పదే విమర్శిస్తుంటారు. నిజంగా పర్సనల్ గ్రజ్జా లేకుంటే తను చేసే ఆ పనుల వల్ల మీరు విమర్శిస్తారా? ఇప్పుడు ఆయనకు నాకేమైనా గట్టు పంచాదా? నాకేం పంచాదా ఆయనతోని? నేను ఎప్పుడు మాట్లాడేది తెలంగాణ. గతంలో పాలకులు ఎవరు ఉంటారో వాళ్ళ గురించే మాట్లాడతారు. నేను వేరే గురించి ఎందుకు మాట్లాడతాబ్బా? నేను పొంగులేటి గురించి ఎందుకు మాట్లాడతా, లేకుంటే తుమ్మల నాగేశ్వర మాట్లాడతా? వాళ్ళంతా బతుకుదేరు కోసం పార్టీలకు వచ్చినారు, సంచార రాజకీయ జీవులు అంటారు ఇతను. నేను ఎందుకు మాట్లాడతా? నా తెలంగాణకు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినప్పుడు, నా తెలంగాణను ఎప్పుడైనా సమస్యలు చేసినప్పుడు, నా తెలంగాణను ఎప్పుడైనా ఆర్థికంగా దెబ్బతీసినప్పుడు నేను వాళ్ళ గురించి నేను మాట్లాడతా. కానీ నేను ఉత్తగా నేనేందుకు మాట్లాడతా వేరే వాళ్ళ గురించి? ఈరోజు రేవంత్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేయాలో అటువంటి పరిపాలన ఈరోజు అందిస్తలేడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. పరిపాలన ఇక్కడ తెలంగాణలో సుఖశాంతులు ఉంటే ఇలా యూత్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతలేరబ్బా. ఏ పార్టీ రూలింగ్ లో ఉంది ఈరోజు? బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చింది కదా అల్లు అర్జున్ విషయంలో సరే, యూత్ కాంగ్రెస్ విషయం. ఎవరి అల్లు అర్జున్ విషయంలో అయిపోయిందా కేసు? ఏది కమిషనర్ వచ్చి, పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెడతారు, కేసు ఎట్లా అయిపోతుంది? అది అంత పెద్ద కేసు. ముఖ్యమంత్రి 3 గంటలు అసెంబ్లీలో మాట్లాడిండు, ఎట్లయిపోతుంది కేసు? అది ఎట్లయిపోతుంది కేసు? కాబట్టి ఈరోజు బ్రదర్ ఇవన్నీ డ్రామాలు చేయద్దు. ఇవి నువ్వు నంబర్ 1 89 కేసెస్ ఉన్నాయి, నువ్వే క్రిమినల్. ఓ క్రిమినల్ మీద అన్ని కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారబ్బా? రాష్ట్రాన్ని ఎట్లా నడిపిస్తారు? రాష్ట్ర బాధ్యత ఆయన మీద అసలు పోలీసులు ఎంక్వైరీ చేయగలుగుతారా? 89 కేసెస్ ఉన్నాయి. నేను రాష్ట్రపతికి ఇచ్చొచ్చిన మన ఆయనను ఇక్కడ గవర్నమెంట్ సస్పెండ్ చేయాలని రాష్ట్రపతికి ఇచ్చొచ్చిన, ఢిల్లీకి పోయి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి ఇచ్చొచ్చిన. ఎందుకనంటే 89 కేసెస్ ఉన్నాడు, ఏ విధంగా ముఖ్యమంత్రి ఉంటారబ్బా? నాకు చెప్పు. ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడతలేవు దీని గురించి? ఎందుకు అడుగుతలేవు? నేను మొన్న తామరపత్రం ఇచ్చొచ్చిన ముఖ్యమంత్రి, పోస్టర్ న్యూ ఇయర్ సందర్భంగా పంపించొచ్చిన. కాబట్టి ఈరోజు అత్యధిక కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఆయననే. ఈరోజు క్రిమినల్ కేసులు ఆయన మీదనే ఉన్నాయి, దొంగ కేసులు ఆయన మీదనే ఉన్నాయి, 420 కేసులు ఆయన మీదనే ఉన్నాయి, 5 కేసులు ఆయన మీద పెట్టుకొని అసంటోడు పాలన చేసి మా దృష్టిలో మేము ఎవరిని వదలం. ఈరోజు మీరు చేయబట్టి సర్పంచ్ చచ్చిపోయారు ఉత్తరం రాసి, మరి మీ అన్నల పేరు రాసిండ్రు, అరెస్ట్ చేసిండ్రా మీరు? అరెస్ట్ చేసిండ్రా మరి వాళ్ళను? అందరిని ఒకటే అంటావు. ఇలా యూత్ కాంగ్రెస్ ఎందుకు అరెస్ట్ చేసినావు? ఎందుకంటే బీజేపీ ఆఫీస్ మీద. బీజేపీ ఆఫీస్ ఎందుకంటే ఈయన పావుల కాంగ్రెస్ అబ్బా. తెలంగాణ నడుస్తుంది, కాంగ్రెస్ అధికారం లేదు. ఇలా పావుల కాంగ్రెస్ అధికారం ఉన్నది. ఎట్లా అంటే పావుల కాంగ్రెస్, పావుల బీజేపీ, పావుల బీఆర్ఎస్, పావుల టీడీపీ, ఈ 4 పావులాలు కలిసి అధికారం చేస్తుంది. బీఆర్ఎస్ అని అంటే వీళ్ళు కేటీఆర్ వాళ్ళు కాదు. బీఆర్ఎస్ ఉన్న కోవట్లు ఉంటారు కదా, ఇక అసలు వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, ఎందుకు లేరు? బరాబర్ ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ జైలుకు పోవట్ల వాళ్ళ పాత్ర 1000% ఉన్నది. 1000% వాళ్ళ పాత్ర ఉన్నది. వాళ్ళ యాక్టింగ్ మీదనే ఇది పోతుంది. కాబట్టి ఈరోజు అందులో వాళ్ళకి అధికారం రావాలని ఆ కోవట్టు యాక్టింగ్గా పనిచేయడం వల్ల ఈరోజు ఆయనకు ఇది. అయితే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎందుకంటే యూత్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తా అనుకున్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందుకు రావాలి, వాళ్ళ ముందస్తు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. గతంలో మీరు కూడా ఎక్కడ నిరసన తెలపడానికి వెళ్ళినా సరే, ఆఫీస్లో వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్ళినా సరే ముందస్తు అరెస్టు జరుగుతుండే. ఈ విషయము ఏదైతే మిమ్మల్ని చేసిన అవదారట్ల విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళని ఎందుకు చేయలేకపోయింది? దీంట్లో పోలీస్ వ్యవస్థ కూడా భాగమైన ఈ దాడి విషయంలో అంటే ఏం చెప్తారు? దానికి సిపి అండ్ ముఖ్యమంత్రి గారే దీని గురించి మాట్లాడారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ నాయకురాలు వాళ్ళు తిట్టిండ్రు తప్ప, ఢిల్లీలో ఏనో తిట్టిండ్రు, వాళ్ళ నాయకురాలను తిట్టిండ్రు. తిట్టినప్పుడు వాళ్ళు హర్ట్ అయినరు. హర్ట్ అయిపోయి బీజేపీ ఆఫీస్ కాడికి పోయి వాళ్ళు ఇది చేసిండ్రు. దాని పరంగా నువ్వు పెట్టాల్సిన కేసులు పెట్టాలి, కానీ ఏకంగా సెంట్రల్ జైలుగా పంపితే ఏందన్నట్టు? సెంట్రల్ జైలుకు పంపే కేసులే నువ్వు దానికి ఆ పార్టీ అధ్యక్షునివి, ఆ పార్టీ ప్రెసిడెంట్ పెట్టే సెక్షన్. అవునా బా, నీ తమ్ముళ్ళ మీద పంపు జైలుకు. నీ తమ్ముళ్ళ పేరు రాసిందిగా సర్పంచ్, వాళ్ళ తమ్ముళ్ళ జైలుకు పంపు, నీ అన్న తమ్ముళ్ళను
సర్పంచ్ రాసిందిగా మరణ వాంగ్మూలం, అది మామూలు ఉత్తరం కాదు, అది మరణ వాంగ్మూలం. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? నువ్వు హోంమంత్రిగా, హోంమంత్రి ఉండగా నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తావు వాళ్ళను? వీళ్ళకో న్యాయం వాళ్ళకో న్యాయమా? నేను కాంగ్రెస్ పార్టీలో లేను, కానీ నేను చెప్తున్నా, దోపిడీ గురయ్యే తరపున ఎవరి తరపున అయినా సరే నేను వాళ్ళ తరపున నేను మాట్లాడతా. ఈరోజు యూత్ కాంగ్రెస్ వాళ్ళని రేవంత్ రెడ్డి దగ్గరుండి అరెస్ట్ చేయించినంటే ఈరోజు యూత్ కాంగ్రెస్ వాళ్ళని తన శత్రువులు లెక్క చూసుకుంటారు. ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్ కూడా పారిపోయిందంట, ఫోన్ అడ్డం పెట్టుకొని, ఫోన్ దాచిపెట్టుకొని. స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు ఫరార్లో ఉన్నాడు. ఏది వీళ్ళని ఎవరైతే పంపిండో ఆయన సేఫ్స్. ఎందుకంటే ఇలా ఈ అటాక్లా ఇది దానిలో ఆయన లేరు, ఆయన లేడు కాబట్టి ఇలా జైలుకు బాలు పోతే మనకేంది, అంతా బహుజన బిడ్డలే. కాబట్టి ఈరోజు ఏదైతే చర్యలు పాల్పడుతుండ్రో, ఈరోజు బీజేపీని ప్రసన్నం చేసుకోనికి, బీజేపీని సంతోషపెట్టడానికి ఇది చేస్తుండ్రు. ఈరోజు బీజేపీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఈరోజు కేటీఆర్ అరెస్ట్ కూడా స్కెచ్ చేస్తుండ్రు. రాష్ట్రంలో ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుందంటే ఏం చెప్తారు? అన్నీ బ్రదర్ ఒకటేంరా, ఈరోజు హైదరాబాదితులై చూడు మీరు అట్నే ఉన్నాయి. అందుకే నేను ఏ సబ్జెక్ట్ కూడా పాత పడ్డదన్నా కానీ వదులుతలేను. అది హైడ్రా అయినా సరే, నువ్వు లగిచర్లు అయినా సరే, ప్రతి దానికి జవాబు చెప్పాల్సిందే. ఎండ్లో కూడా ఇంట్లో వదిలే సవాలే ఉండదు. ప్రతి దానిపైన మేము ఖచ్చితంగా నిలబడతాము 100%. ఈరోజు మీరు 2 లక్షల పోస్టులు సంవత్సరంలోపు ఇస్తా అన్నారు. ఏది 4,000 రూపాయలు మీరు ప్రతి నెల నిరుద్యోగులకు ఇస్తామన్నారు. ఏవి ఇవి ఈరోజు ఎక్కడ కనబడుతున్నాయి? ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్కు దిక్కే లేదు. జాబ్కు నేను గ్యారంటీ అని రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు. మళ్ళీ ఏవో ఈ బైకులు ఇస్తామన్నారు ఆడోళ్లకు, ఏవో బైకులు, ఆ బైకుల సంగతి కూడా లేదు. కాబట్టి ఇవన్నీ ఎటుపోయినాయి? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి? ప్రధానంగా వీళ్ళైతే రైతు భరోసా విషయంలో కూడా మీరు చూసే ఉంటారు ప్రెస్ మీట్. గతంలో 7,500 ఇస్తా అన్న వాళ్ళు 6,000కి కుదించులుగా దీనిలో ఏం చెప్తలుచుకున్నారు? బ్రదరు, వాళ్ళకు చేతనైతే లేదు, అధికారం రానికి వాళ్ళ పాత్ర లేదు, నిరుద్యోగులది పాత్ర, మా లాంటి వాళ్ళ పాత్ర. వీళ్ళు ఎక్కడ ఉద్యమం చేసింది లేదు. మేఘా కృష్ణతో దోస్తానా చేసిండ్రు, సెంట్రల్ వాళ్ళతో దోస్తానా చేసిండ్రు, ప్రతి దాంట్లో వాటాలు పంచుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ పాత్ర లేదు కాబట్టి ఏదో ఒకటి చూపించాలి కాబట్టి పథకాలు తీసుకొచ్చి పెట్టిండ్రు. ఈరోజు పథకాలు అమలు చేసే దిశగా వీళ్ళకి లేదు. పథకాల కంటే పైసలు ఎక్కువ మూసి పరీక్షణకు ఖర్చు పెట్టాలని ఉంది. ఇంకా మూసి ఖర్చు పెట్టే 4 దిక్కులకి వెళ్ళి పైసలు వస్తాయి. మూసి పేరు మీద ఇండ్లు కూలగొట్టచ్చు, కూలను ఇంట్లో 4 రూపాయలు ఇస్తారు. భూములు గుంజుకోవచ్చు, భూమి గుంజుకోవద్దని 4 రూపాయలు ఇస్తారు. ఫార్మా కంపెనీల నెక్స్ట్ మీ కంపెనీలో కూలగొడతాను వాళ్ళు బెదిరియచ్చు, ఫార్మా కంపెనీలో 4 మనీ ప్లాంట్లు ఇస్తారు. కాబట్టి ఈరోజు వాటిపైన ఉన్న శ్రద్ధ నీకు సామాన్య జనం రేపు ఓట్లప్పుడు 500 1000 రూపాయలు 2000 ఇస్తాము, వేస్తే మాకేస్తారు, లేకుంటే బీఆర్ఎస్కి ఇస్తారు, లేకుంటే బీజేపీకి ఇస్తారు. అందుకని బీజేపీలో బీఆర్ఎస్లో కూడా ఎవరు ముఖ్యమంత్రి కావాలనో అభ్యర్థిని వీళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళను రేపు ఎక్స్పోజ్ చేసే ఆలోచనలో ఉండి ఈరోజు కేటీఆర్ను అరెస్ట్ చేయడంలో అదొక కుట్ర ఉన్నది. కాబట్టి వీళ్ళ స్కామ్లు ఫ్యూచర్లో కూడా ఏమి రావద్దనే ఉద్దేశంతో నడుస్తుంది. 100% కేటీఆర్ అరెస్ట్ వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది. అది ఇంటి దొంగలు ఉన్నారు. అది బుడ్డది, అది బుడ్డది. నేను చెప్తున్నా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తావు కదా చెయ్యి, మిషన్ భగీరథ మీద చెయ్యి. కేసీఆర్ని అరెస్ట్ చేస్తావు చెయ్యి, కాళేశ్వరం మీద చెయ్యి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తావు చెయ్యి, ధరల మీద చెయ్యి. అంటే దసరా నుంచే ఉంటున్నాం. మంత్రుల విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల విషయం పొలిటికల్ బాంబులు వేయబోతున్నాయి అని దసరా నుంచి ఉంటున్నాం. ఇప్పుడు సంక్రాంతి కూడా వచ్చింది. ఆ సంక్రాంతికి ఏమైనా పేలుస్తారు ఇప్పుడు? బ్రదర్, పేలులు లేదు, ఏం లేదు. ఇది ఒకటే అరెస్టు, ఇది కూడా ఒక కుట్ర. ఇవి నేను చెప్పినా ఎందుకు ముట్టుకోరు అంటే వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయి కాబట్టి ముట్టుకోరు. వాస్తవానికి పెద్ద స్కామ్లు ఇవి. దాని మీద కాళేశ్వరం దాని మీద ఒక కమిషన్ వేసి గుంజుతా ఉన్నారు. నేను 500 పేజీలు ఇచ్చిన జిరాక్సులు, ప్రింట్అవుట్లు అన్ని తీసి. దీనిపైన కాళేశ్వరం మీద మేఘా కృష్ణారెడ్డి పేరు ఎవడిస్తలేడు. కాంట్రాక్టర్ పేరు నేను ఇచ్చొచ్చిన, అసలు కథ అంతా ఈయనదే ఉన్నదని. ఆయన తీయకుంటే ఇవన్నీ నడుస్తాం. కాబట్టి ఈరోజు ఇంటి దొంగలు, బయటి దొంగలు అందరు కలిసి ఈరోజు ఒక కుట్ర చేసి కేటీఆర్ను లోపల పెట్టే ప్రయత్నం 100% పంపుతారు. నాకు డౌటే లేదు. ఎందుకంటే బండి సంజయ్ మాట్లాడుతుండ్రు, రఘునందన్ మాట్లాడిండు, అరవింద్ మాట్లాడిండు, కేంద్రంకి వెళ్ళి ఈడీ నోటీసులు కూడా వచ్చినాయంటే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసి వస్తున్నాయి. కాబట్టి ఇందులో కోర్టులకు వెళ్ళి కూడా మీకు ఉపశమనం అనేది దొరకది. కాబట్టి ఖచ్చితంగా ఈయన ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నది.
రైట్. కేటీఆర్ అరెస్ట్ అవ్వడం పక్క, అది ఈ ఫార్ములా రేసింగ్ కాదు. ఈ ఫార్ములా అయితే కార్ రేసింగ్లు ప్రభుత్వం చూపుతుంది, ఇది చిన్నది, దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని చెప్పేసి బక్క జెడ్సన్ బలంగా ఆరోపణ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేస్తే కాళేశ్వరం పైన అరెస్ట్ చేయండి, గతంలో ఏదైతే పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం పైన కమిషన్లు వేసినాం అని ఇప్పటివరకు దాన్ని లాగుతూ ఉన్నారు తప్ప కాళేశ్వరం విషయంలో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, మెగా కృష్ణారెడ్డి పైన ఎందుకు కేసులు పెట్టట్లేరని చెప్పేసి బక్కా జెడ్సన్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.